నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీలో ఉమ్మడి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి ప్రజాపక్షంలో ఉంటాము, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఒకవైపు అధికారంలో ఉంటూనే మరొక వైపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ప్రత్యేకంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, లా అండ్ ఆర్డర్కి సంబంధించి 6 అంశాలపైన ప్రత్యేకంగా తన ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం నిర్వహించి వారిపైన సమీక్షించడం జరిగింది. ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ప్రభుత్వము ప్రతిపక్ష హోదాను కూడా పూర్తి స్థాయిలో కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాజు గ్లాసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అని ఆయన స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తాను పోటీ చేసిన అంటే జనసేన పోటీ చేసిన 21 సీట్లలో 21 సీట్లు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. 2 పార్లమెంట్ స్థానాలలో వాళ్ళు పోటీ చేసి ఆ 2 పార్లమెంట్ స్థానాలు కూడా దక్కించుకోవడం జరిగింది. అంటే జనసేనకు సంబంధించి ఏపీలో ఇప్పటి వరకు 100% స్ట్రైక్ రేట్ ఉంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. తాను పోటీ చేసిన ఆ పార్టీ పోటీ చేసిన ప్రతి సీట్లో విజయ డంకా మోగించి వారి సత్తా చాటం జరిగింది. గత ఎన్నికల్లో మరి జనసేన ఓటమి చవి చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా తను ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, ఎంతో చెమటోడ్చడం జరిగింది. ఇటు ప్రజల పక్షాన నిలుస్తూ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలను కూడా చైతన్యం చేయడం జరిగింది. మరొక వైపు చూసినట్టయితే గత పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని సీట్లు మరి గెలుచుకుంది తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ అన్ని ప్రాంతాల్లో మరి గెలవలేని పరిస్థితి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండా ఈ 5 ఏళ్లలో అంటే గడిచిన 5 ఏళ్లలో ప్రజారాజ్యం జనసేన పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందింది, లేదంటే ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల మధ్యలో నిలిచింది అని చెప్పడానికి ఈ గెలుపు మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది. అంటే ఏపీలో ఒకవైపు ప్రతిపక్షం, మరొక వైపు ప్రజాపక్షం, ఈ 2 పాత్రలను పోషించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% స్ట్రైక్ రేట్ అంటే అన్ని పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో గెలిచిన పార్టీ ఏదైతే ఉంది అంటే జనసేన పార్టీ, అది పవన్ కళ్యాణ్కే ఆ ఘనత దక్కుతుందని మరి తల అభిమానులు చెప్తున్నారు, ఇటు ఏపీలో ఉన్న ప్రజలు చెప్తున్నారు.